అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి. వీరి మనసు ఎప్పుడూ ఎవ్వరికీ అర్థం కాదు అంటారు. కానీ ఎందుకో తెలుసా? ఎందుకంటే వీరి మనసు లోతు అంత లోతుగా ఉంటుంది కాబట్టి. అక్కడికి చేరగలిగేది చాలా కొద్ది మంది మాత్రమే. ఈ రాశి వారు కనిపించేంత సింపుల్ కాదు. వీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంతే లోపల ఉప్పెనలా ఆలోచనలు ఉప్పొంగుతుంటాయి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వృశ్చిక రాశి. ఈ రాశి రాశిచక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల క్రింద జన్మించిన వారిని వృశ్చిక రాశి వారు అని అంటారు. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి స్వభావం మరియు లోతైన మనసు గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసేద్దాం. వృశ్చిక రాశి వారికి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. వీరు ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమ అంతం లేని సముద్రం లాంటిది. కానీ ఒకవేళ మోసం చేస్తే మాత్రం ఆ ప్రేమే విషంలా మారుతుంది. వీరు ఎవరికీ తెలియకగా మనసు విప్పరు. ఎందుకంటే వీరు ఒక్కసారి విప్పినప్పుడు పూర్తిగా ఆ వ్యక్తిలో తాము మునిగిపోతారు. అందుకే వీరి మనసు ఎవరికీ అర్థం కాదని అంటారు. వీరు మాటల కంటే చర్యలతో ఎక్కువ మాట్లాడతారు. ఎవరైనా వీరిని నమ్మితే ఆ విశ్వాసాన్ని జీవితాంతం కాపాడుతారు. కానీ ఒక్కసారి ద్రోహం చేస్తే మాత్రం, ఒక్కసారి దూరం అయితే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. ఇక వీరి వ్యక్తిత్వం మరియు శక్తివంతమైన ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుందో చూసేద్దాం. వృశ్చిక రాశి వారు చాలా బలమైన మనస్తత్వం కలవారు. వీరు ఎప్పుడూ వెనక్కి తగ్గరు. ఎంత కష్టమైన పరిస్థితినైనా ఎదుర్కొంటారు. వీరికి సహనం, పట్టుదల, నిర్ణయం అనే 3 గుణాలు సహజంగా ఉంటాయి. ఇతరులు విరిగిపోతే వీరు నిలబడతారు. అందుకే వీరిని ఫినిక్స్ అంటారు. నశించినా మళ్ళీ బలంగా పుడతారు. వృశ్చిక రాశి వారు తమలో ఒక రహస్యమైన ఆత్మశక్తిని కలిగి ఉంటారు. ఏ సమస్య వచ్చినా దాని మూలాన్ని గమనించి పరిష్కారం కనుగొంటారు. ఇక వీరి రహస్యమైన కోణం, లోపల ఉన్న ఆవేశం ఏంటో చూద్దాం. వృశ్చిక రాశి వారు లోపల ఉంచుకున్న భావాలు చాలా బలంగా ఉంటాయి. వీరు బయటి ప్రపంచానికి సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం తుఫానులా ఉండగలరు. ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ఆ వ్యక్తికి అంకితం అవుతారు. కానీ మోసం జరిగితే వీరి మనసు చల్లని మంచుగా మారిపోతుంది. వీరి ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. సాధారణ మనిషి ఆలోచించలేని స్థాయిలో. అందుకే వీరిని చాలామంది మిస్టీరియస్ పర్సనాలిటీ అని అంటారు. వీరు ఏ విషయాన్ని సింపుల్గా తీసుకోరు. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా, జాగ్రత్తగా ఆలోచనతో నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరి కెరీర్, ఆర్థిక పరిస్థితి అయితే వృశ్చిక రాశి వారు రహస్యాలు, పరిశోధన, సైన్స్, మెడికల్, సైకాలజీ, ఆధ్యాత్మికత, టెక్నాలజీ, గవర్నమెంట్ సర్వీస్ వంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. వీరు ఒక్కసారి ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తిగా పూర్తి చేస్తారు. వీరి సక్సెస్ నెమ్మదిగా వస్తుంది కానీ ఆగదు. వీరి జీవితంలో స్థిరత్వం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం అంటూ అస్సలే ఉండదు. పెట్టుబడులు, రహస్య వ్యాపారాలు మరియు స్ట్రాటజీ అవసరమైన పనుల్లో వీరు అద్భుతంగా చేస్తారు. ఇక వీరి ప్రేమ, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే, ప్రేమలో వీరు చాలా సీరియస్గా ఉంటారు. వీరు తమ భాగస్వామిని కేవలం ప్రేమించరు, గాఢంగా, లోతుగా, ఆత్మతో కలిపి ప్రేమిస్తారు. కానీ ఒకవేళ ఆ ప్రేమలో మోసం జరిగితే వృశ్చిక రాశి వారు ఆ వ్యక్తిని జీవితంలో నుండే తొలగిస్తారు. వీరి ప్రేమ అగ్ని లాంటిది, వేడిగా, శక్తివంతంగా, కానీ ఆపడం అసాధ్యం. కుటుంబం పట్ల వీరికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, వీరికి వీరి కుటుంబం అన్నదే ప్రాణం. ఇక ఆధ్యాత్మిక కోణం, శుభ ఫలితాలు ఏంటి అంటే, వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మికత పట్ల సహజ ఆకర్షణ ఉంటుంది. శివుడిని, సుబ్రహ్మణ్యుని లేదా కాళీదేవిని పూజించడం వీరికి అత్యంత శ్రేయస్కరం. కార్తీక మాసం అమావాస్య రోజుల్లో దీపం వెలిగించడం వీరి జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ధ్యానం, నిశ్శబ్దం వీరికి శాంతిని ఇస్తాయి. వీరు ఒంటరిగా ఉన్నప్పుడు తమ శక్తిని పెంచుకుంటారు. ఇక వీరి బలాలు, బలహీనతలు ఏంటి అంటే, బలాలు
ఆత్మవిశ్వాసం, సీక్రసీ, నిబద్ధత, డిటర్మినేషన్ వీరికి బలాలు. ఇక ఈర్ష్య, అసహనం, ఆవేశం వీరికి బలహీనతలు. వీరు ఎప్పుడూ మైండ్ కంట్రోల్ చేసుకుంటే ప్రపంచంలో వీరిని ఆపగల శక్తే ఉండదు. ఇక వృశ్చిక రాశి వారు బలమైన మనసుతో జన్మించారు. వీరు నిశ్శబ్దంగా ఉంటారు కానీ లోపల ఆ శక్తి ఉగ్రంగా ఉంటుంది. వీరి మాటలు తక్కువ కానీ చర్యలు ఘోషిస్తాయి. వీరు ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించక మానరు. ఎవరైనా వీరిని అర్థం చేసుకోగలిగితే వారు జీవితాంతం రక్షణ పొందినట్లే. ఇక వృశ్చిక రాశి వారితో ఆడుకోవడం కాదు, అర్థం చేసుకోవడమే ఆర్ట్. ఇలా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా అండి. మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీ వృశ్చిక రాశి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని రాశుల విశేషాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో వృశ్చిక రాశివారు మాత్రం తప్పకుండా ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.